గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్. వెల్కమ్ బ్యాక్. మనం నిన్న సెషన్లో వి కంప్లీటెడ్ అవర్ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈరోజు కూడా ఒకసారి కాన్ఫిగర్ చేద్దాము. అండ్ దెన్ వి డిస్కస్డ్ ఫార్వర్డ్ ప్రాక్సీ, రివర్స్ ప్రాక్సీ, ఎంజినిక్స్ గురించి కూడా డిస్కస్ చేసాము. ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే క్లయింట్ సైడ్ ప్రాక్సీ. క్లయింట్ ఈజ్ అవేర్ ఆఫ్ దట్ ప్రాక్సీ. దట్ ఈస్ ఫర్ విపిఎన్, ట్రాఫిక్ మానిటరింగ్, క్యాషింగ్ సర్వర్స్ వాటికి యూజ్ అవుతుంది. రివర్స్ ప్రాక్సీ అంటే హైడింగ్ ద రియల్ సర్వర్ ఐడెంటిటీ. అంటే యాక్చువల్గా సార్ ఎక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుందో హైడ్ చేయడానికి ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ కోసం మనం రివర్స్ ప్రాక్సీ వాడతాం అనమాట. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఫార్వర్డ్ ప్రాక్సీ అండ్ రివర్స్ ప్రాక్సీ అనేది రెండు మనం యూస్ చేస్తాం. విపిఎన్ యూస్ చేస్తాం మనం మన ప్రాజెక్ట్స్ లో, యాజ్ వెల్ as రివర్స్ ప్రాక్సీ ఎంజినిక్ సర్వర్ లాగా కూడా మనం యూస్ చేస్తాం. దాని తర్వాత ఎంజినిక్ సర్వర్ అంటే ఒక హెచ్టిటిపి వెబ్ సర్వర్. ఎవరైనా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేసినప్పుడు వాటిని హోస్ట్ చేయడానికి ఎంజినిక్ సర్వర్ లో మనం ప్లేస్ చేస్తాం అనమాట. అందులో కొన్ని ఇంపార్టెంట్ డైరెక్టరీస్ ఉంటాయి. ఈటీసీ ఎంజినిక్స్ అనేది కాన్ఫిగరేషన్ ఉంటుంది. అండ్ దెన్ వేర్ లాగ్ అనే దాంట్లో ఎంజినిక్స్ లాగ్స్ ఉంటాయి. అండ్ దెన్ యుఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ హెచ్టిఎంఎల్ అనే దాంట్లో మనకు మన వెబ్సైట్స్ మనం ప్లేస్ చేయొచ్చు. బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 18 ఓపెన్ చేస్తుంది. ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్ కావాలి అంటే డిఫాల్ట్ .t అనే డైరెక్టరీలో మనం ప్లేస్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ వైజ్. అండ్ మనం చూసాం నిన్న ఏపీఐ అంటే ఏంటి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, రిక్వెస్ట్లు మనం ఎలా రిక్వెస్ట్ చేస్తాము, హెచ్టిటిపి మెథడ్స్ కూడా చూసాము. గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, పుట్ మెథడ్, అండ్ దెన్ డిలీట్ మెథడ్, ఇవన్నీ చూసాం మనం నిన్న. ఈరోజు ఇక మనం డిఎన్ఎస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో షేర్ మై స్క్రీన్. Is my screen visible? Nice. ఫస్ట్ ఒక 3 సర్వర్స్ క్రియేట్ చేద్దాము. CF5 రీసెంట్స్ లో ఇక ఉంటుంది మనకు CF5. E3 డాట్ మైక్రో. డాట్ కీపేర్ ఆల్ పోర్ట్స్, లాంచ్ ద ఇన్స్టెన్సెస్. ఇప్పుడు మనం డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. రికార్డింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఫస్ట్ జరిగే ప్రాసెస్ డిఎన్ఎస్ రెజల్యూషన్ అవ్వడం. మనం facebook.com అని ఎంటర్ చేసిన, దాని తర్వాత google.com అని ఎంటర్ చేసిన కంప్యూటర్స్ కి ఈ డొమైన్స్ అర్థం కావన్నమాట. కంప్యూటర్స్ ఆల్వేస్ లుక్ ఫర్ ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ ఎవరు మనకు తెచ్చిస్తారు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో దీని వెనకాల చాలా ప్రాసెస్ జరుగుతుంది. అదంతా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎస్, ఫస్ట్ మనం బ్రౌజర్ లో ఎంటర్ చేస్తాం ఆర్ ఇంకెక్కడైనా ఎంటర్ చేస్తాం. ఓకే, సో బ్రౌజర్ లో రిక్వెస్ట్ ఎంటర్ చేసిన తర్వాత ప్రతి చోట క్యాష్ అనేది ఉంటుంది. ఇది బ్రౌజర్ అనుకుంటే బ్రౌజర్ క్యాషే ఉంటుంది. దిస్ ఇస్ బ్రౌజర్ క్యాషే. బ్రౌజర్ క్యాషే అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఐ థింక్ ఇట్స్ టెంపరీ మెమరీ. రీసెంట్ గా ఏం జరిగింది మీరు ప్రతి చోట చూసింటారు. రీసెంట్ ఫొటోస్, రీసెంట్ అని మన సిస్టమ్ లో కూడా. సో దట్ ఈస్ క్యాషే. ఫస్ట్ క్యాష్ లో చెక్ చేస్తుంది. మీరు google.com అని ఎంటర్ చేసిన తర్వాత joindevOps.com అని ఎంటర్ చేస్తే
మీరు ల్యాప్టాప్ ఫస్ట్ టైం కొన్నారు, ఓకే, బ్రౌజర్ కూడా ఇప్పుడే ఇన్స్టాల్ చేశారు, ఆబ్వియస్లీ క్యాషేలో ఉండదు కదా. క్యాషేలో ఉండనప్పుడు నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ ఎవరిని అడుగుతుంది అంటే మనకు ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఈ ఓఎస్ వెళ్ళి అడుగుతుంది అనమాట. ఓఎస్ వెళ్ళి అడుగుతుంది. ఓఎస్ కూడా ఏం చేస్తుందంటే ఓఎస్ తన క్యాషేలో చెక్ చేస్తుంది. ఓఎస్ కూడా క్యాషే మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. మనము ఏ రిక్వెస్ట్లు మన సిస్టమ్ నుంచి పోతున్నాయి అనేది ఓఎస్ కూడా తన క్యాషేలో చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఓఎస్ లో కూడా ఇంతవరకు ఎవరు joindavops.com అని సెర్చ్ చేయలేదు, ఇది కొత్త ల్యాప్టాప్ కాబట్టి. ఓఎస్ కూడా లేనప్పుడు ఇప్పుడు మన ల్యాప్టాప్స్ ఎలా కాన్ఫిగర్ చేసి ఉంటాయంటే, మనకు ఎవరైతే ఇంటర్నెట్ ప్రొవైడర్ ఉన్నారో మన మన నెట్వర్క్ లో, హోమ్ నెట్వర్క్ లో గూగుల్ joindavops.com అనేది లేదు. నెక్స్ట్ ఎవరు రెస్పాన్సిబుల్? మనకు ఎవరైతే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు. సో దోస్ ఆర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సైడ్ డిఎన్ఎస్ రిజాల్వర్ అనే ఒక కాంపోనెంట్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. రెస్పాన్సిబుల్ టు గెట్ ఐపీ అడ్రస్ ఫర్ ద డొమైన్స్. మీరు ఎవరి దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఈ కాంపోనెంట్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ఓకే, సో ఇక మన ల్యాప్టాప్ లో మనం అన్ని ట్రై చేసాం, బ్రౌజర్ క్యాషే ట్రై చేసాం, ఓఎస్ క్యాషే ట్రై చేసాం, అయినా కూడా లేదు కాబట్టి ఇక డిఎన్ఎస్ రిజాల్వర్ ని అప్రోచ్ అవ్వాలి. సంథింగ్ వాటెవర్. సో ఇప్పుడు మన ఓఎస్ దీన్ని అప్రోచ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ఐఎస్పి డిఎన్ఎస్ రిజాల్వర్. మన ల్యాప్టాప్స్ అన్ని ఐఎస్పిని కాంటాక్ట్ అయ్యేలాగా ఆటోమేటిక్ గా కాన్ఫిగరేషన్ జరిగిపోతుంది మీరు ఒక నెట్వర్క్ కి కానీ కనెక్ట్ అయ్యారంటే. ఓకే, సో ఈ ఐఎస్పి డిఎన్ఎస్ రిజాల్వర్ దీని దగ్గర కూడా క్యాషే ఉంటుంది. ఆ క్యాషేలో కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మనమే కాదు కదా, మన ఐఎస్పి కింద ఉండే నెట్వర్క్స్ లో చాలా మంది joindavops.com గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఇది దీని క్యాషేలో చెక్ చేస్తుంది. ఇక్కడ డిఎన్ఎస్ క్యాషేలో. సరే, ఇక్కడ కూడా లేదు అనుకుందాం. ఇక్కడ కూడా లేదు అన్నప్పుడు ఇక ఇది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి అంటే ఏంటి? సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ టిఎల్డి, టాప్ లెవెల్ డొమైన్స్ ఆర్ రూట్ సర్వర్స్. ఫస్ట్ రూట్ సర్వర్స్ ఏంటి? ఈ రూట్ సర్వర్స్ అంటే, సో దేర్ ఆర్ 13 రూట్ సర్వర్స్ ఇన్ ద వరల్డ్. ఫార్మ్డ్ బై డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఈ రూట్ సర్వర్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ డిఎన్ఎస్ రెజల్యూషన్ అనమాట. ఓకే, సో ఈ రూట్ సర్వర్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. 13 రూట్ సర్వర్స్ ఉన్నాయి కదా, ఏబిసిడి అంటారు. ఏబిసిడి అనే దాంతో వస్తాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కంపెనీ మేనేజ్ చేస్తుంటుంది. ఇప్పుడు ఏ అనే దాన్ని వరిజైన్, బి అనే దాన్ని సంథింగ్ ఈ ఆపరేటర్ యుఎస్సిఐసిఎస్, అండ్ దెన్ సి అనే దాన్ని ఈ కంపెనీ, వీళ్ళు మేనేజ్ చేస్తుంటారు. చూడండి, ఇక్కడ వరల్డ్ లో ప్రతి చోట ఆ లొకేషన్స్ ఉంటాయి. 13 అంటే 13 సర్వర్స్ అని కాదు, 13 కంపెనీస్ లాగా ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఆ 13 కంపెనీస్ వెనకాల థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ రన్ అవుతుంటాయి అనమాట. ఇంటర్నెట్ అంతా వర్క్ అవడానికి కారణం ఈ రూట్ సర్వర్సే మెయిన్ గా. ఇవి కానీ డౌన్ అయింది అంటే ఇంటర్నెట్ ఆగిపోతుంది ఇంకా. కానీ ఇవి ఆబ్వియస్లీ డౌన్ అవ్వవు, ఎందుకంటే 13 మెంబర్స్ ఉన్నారు. 13 మెంబర్స్ లో ఒక్కటి పని చేసినా కూడా వర్కౌట్ అవుతుంది.
12 ఎట్ ఎ టైం డౌన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అండ్ ఈ 13 కూడా డిఫరెంట్ లొకేషన్లో వరల్డ్ వైడ్ స్కాటర్ చేసి ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందనుకోండి, ఏ బ్యాక్గ్రౌండ్లో అట్లీస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి లోడ్ బ్యాలెన్సింగ్ కోసం, హై అవైలబిలిటీ కోసం. సో ఇవి ఏం చేస్తాయంటే కంట్రోల్ చేస్తాయి యాక్చువల్లీ డొమైన్ ఇన్ఫర్మేషన్ అండ్ టిఎల్డి ఇన్ఫర్మేషన్. సో ఇవి తెలిస్తే మీకు తర్వాత తెలుస్తుంది. టిఎల్డి అంటే ఏంటి అంటే టాప్ లెవెల్ డొమైన్. టాప్ లెవెల్ డొమైన్ అంటే ఏంటి? .com ఒక టాప్ లెవెల్ డొమైన్. అంటే డాట్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఇంకా మీకు తెలిసిన డొమైన్స్ చెప్పండి. .us, .in, .uk కంట్రీ బేస్డ్, .net, .org నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి ఇస్తారు. ఓకే, .edu, .uk, సారీ ఇంకా ఇవన్నీ ఉన్నాయి, కంట్రీ బేస్డ్ ఉన్నాయి. .co ఉంది. ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న డొమైన్ .ai, .shop, .online, చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఎవరైనా ఈ టిఎల్డిని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నేను కూడా ఒక టిఎల్డిని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దానికి ఒక ప్రాసెస్ ఉంది, అది మనం చూద్దాం. ఓకే, సో ఇది టాప్ లెవెల్ డొమైన్ అన్నమాట. ఈ టాప్ లెవెల్ డొమైన్ ని కూడా ఒక్కొక్కరు ఒక దాన్ని మేనేజ్ చేస్తారు. ఓకే, సో టిఎల్డి కొట్టానంటే నేను ఏ టాప్ లెవెల్ డొమైన్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అన్నట్టు. సో ఇట్స్ లైక్ ఏ కంపెనీ. మనం కూడా ఒక కంపెనీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు .devops అనేది పాపులర్ అయింది వరల్డ్ వైడ్. .devops తో ఒకరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎవరెవరు దేనిని మేనేజ్ చేస్తారు అనేది వి విల్ సీ నౌ. జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరకడం కష్టం అనుకున్నప్పుడు లెట్స్ గో టు ChatGPT. నేను అన్నిటికీ ChatGPT తీసుకోను, జస్ట్ ఫర్ సింపుల్ సెర్చెస్ కి మాత్రమే. ఓకే, వాట్ ఆర్ ద పాపులర్ TLD and who manages them? ఓకే, .com ని వరిసైన్ మేనేజ్ చేస్తుంది. సో వరిసైన్ కంట్రోల్లో చూడండి, వరిసైన్ కంట్రోల్లో .com ఉంది అండ్ రూట్ సర్వర్స్ కూడా ఉంది. .org మోస్ట్లీ యుఎస్ ఆర్గనైజేషన్ దీన్ని మేనేజ్ చేస్తుంది, అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కోసం. .net అగైన్ వరిసైన్. .gov యుఎస్. .edu యుఎస్. .mil యుఎస్ మిలిటరీ కోసం పెట్టారు. .info, .io. సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి మేనేజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ టాప్ లెవెల్ డొమైన్ తో మీరు ఏది తీసుకున్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్తుంది. సరే, ఇది టిఎల్డి. నేను మళ్ళీ వస్తాను. ఇదంతా ఏంటంటే ఒక లూప్ కాన్సెప్ట్స్ అనమాట. తర్వాత వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వై బై ద డొమైన్. డొమైన్ మనకి ఎవరు అమ్ముతారు? డొమైన్ మనకు ఎవరు అమ్ముతారు? మీకు తెలిసిన డొమైన్. మనకు రోజు యూట్యూబ్ లో గోడాడీ ఎక్కువ వస్తుంటుంది యాడ్. ఓకే, సో గోడాడీ అండ్ దెన్ హోస్టింగర్ అండ్ దెన్ AWS, గూగుల్ క్లౌడ్, అజ్యూర్, ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళందరూ డొమైన్స్ అమ్ముతారనమాట. name.com సంథింగ్, namecheap.com, క్లౌడ్ఫ్లేర్, చాలా పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి అంటే మీకు ఒక రెడ్ బస్ లాగా, అబిబస్ లాగా, ఒక గోయిబిపో లాగా ఒక మీడియేటర్స్, లైక్ ఒక బ్రోకర్స్. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక డొమైన్ అమ్ముతారు. .com అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను joindevops.com బుక్ చేస్తాను అనుకున్నాను. వీళ్ళు ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేస్తారుగా. ఎవరి దగ్గర చెక్ చేస్తారు ఈ అవైలబిలిటీ చెక్?
అంటే ఆ డొమైన్ అవైలబుల్ ఉందా లేదా అనేది. సో ఎవరైతే ఆ డొమైన్ ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు .com డొమైన్ ని వరిసైన్ మేనేజ్ చేస్తుంది. సో దీస్ గైస్ గోడాడీ హోస్టింగ్ గారు వీళ్ళ సర్వర్స్ కి ఏంటంటే వరిసైన్ తో కాంటాక్ట్ ఉంటుంది. చెక్ విత్ టిఎల్డి ఓనర్, ఈస్ దట్ డొమైన్ అవైలబుల్ ఆర్ నాట్. ఓకే, అవైలబుల్ ఉంది అనుకోండి. సో అవైలబుల్ ఉంది అంటే అప్పుడు ఏం చేస్తారు? ఓకే, ఇఫ్ అవైలబుల్ కలెక్ట్ ద డీటెయిల్స్. డీటెయిల్స్ ఏంటి? నేము, కంపెనీ, అడ్రస్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటారు. పేమెంట్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు. అంతా తీసుకొని మనకు డొమైన్ బుక్ చేస్తారు. డొమైన్ బుక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? when we complete payment, okay, GoDaddy updates TLD about buyer details and domain details. ఓకే, సో అప్పుడు మనం చేసిన పేమెంట్ లో కొంత కమిషన్ వీళ్ళకి వెళ్తుంది, గోడాడీకి, అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఆ డొమైన్ ని ఒక ఐపీ అడ్రస్ కి మ్యాచ్ చేయాలి, ఒక ఐపీ అడ్రస్ కి చేయాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రియేట్ వన్ రికార్డ్, దట్ ఈస్ జనరల్లీ ఏ రికార్డ్, రికార్డ్ పేరు ఏ రికార్డ్, against the domain. సో నేను ఇప్పుడు అక్కడ జాయిన్ డెవాప్స్ ఏ రికార్డు, దానికి ఐపీ అడ్రస్ ఇస్తాను అనమాట. joindevOps.com కి ఏ రికార్డ్ అని చెప్పేసి ఐపీ అడ్రస్ ఇస్తాను. లైక్ 167.89.87.23 ఇలా ఇచ్చాను అనుకోండి. ఇది నేను గోడాడీ దగ్గర అది క్రియేట్ చేస్తాను. సో గోడాడీ దీన్ని ఏం చేస్తుంది? మళ్ళీ టీఎల్డీకి కూడా అప్డేట్ చేస్తుంది. మీరు ఏ చిన్న అప్డేట్ చేసినా కూడా మీ డొమైన్ లో ప్రతి రికార్డు టీఎల్డీకి అప్డేట్ చేయాలి. సో అప్డేట్ ఎనీథింగ్ ఇన్ యువర్ డొమైన్, it propagates to TLD. ఓకే, ఇప్పుడు ఈ డొమైన్ ని మేనేజ్ చేస్తున్నది ఎవరు? డొమైన్ ని మేనేజ్ చేస్తుండేది ఈ గోడాడీ అన్నమాట. ఓకే, అంటే మీరు మీ దగ్గర నుంచి మేనేజింగ్ అంటే మీ దగ్గర నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్, మీరు ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసినా, అప్డేట్ చేసినా, డిలీట్ చేసినా, దీన్ని మొత్తం మేనేజ్ చేస్తుండేది గోడాడీ. మీరు చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని లైక్ ఇట్స్ టిఎల్డి ఇస్ లైక్ ఓనర్ అన్నమాట. ఈ గోడాడీ అనేది ఒక మేనేజర్ లాగా మీ దగ్గర వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని తీసుకొని వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ని ఓనర్ కి అప్డేట్ చేస్తూ ఉంటారు. సో గోడాడీ ఇస్ ద డొమైన్ మేనేజర్, డొమైన్ అథారిటీ నౌ. సో ఇది జరుగుతుంది. ఓకే, మరి రూట్ సర్వర్ ఎక్కడ ఇది ప్లే చేస్తుంది? ట్రాక్స్ ఆల్ ద టిఎల్డీస్. ఎవరెవరు టిఎల్డీస్ ఉన్నారు వరల్డ్ అని చెప్పి, ఇప్పుడు నేను ఒక టిఎల్డి చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ .DevOps అనేది పాపులర్ అవుతుంది, ఆర్ .cloud అనేది పాపులర్ అవుతుంది. సో నేను దాన్ని చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు స్టార్ట్ ఏ టిఎల్డి కంపెనీ. అప్పుడు నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఈ రూట్ సర్వర్స్ ని అప్రోచ్ అవ్వాలి. రూట్ సర్వర్స్ ని అప్రోచ్ అయ్యి, సో దే విల్ ఆస్క్ సమ్ ప్రాసెస్, దెర్ ఇస్ సమ్ ప్రాసెస్, హౌ మెనీ సర్వర్స్, వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు. మన ఇన్ఫ్రా ఎంత కెపాసిటీ ఉంది, వాట్ ఈస్ అవర్ ఇన్ఫ్రా కెపాసిటీ, మన దగ్గర ఎంత ఫండింగ్ ఉంది. అంత ఈజీ కాదు కదా ఈ ప్రాసెస్ అనేది.
హౌ మచ్ ఫండింగ్ వీ హ్యావ్, మొత్తం ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు వాళ్ళు. మీ దగ్గర ఎంత మనీ ఉంది, ఎంత ఎంప్లాయీస్ ఉన్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ దగ్గర ఎంత ఇన్ఫ్రా ఉంది, ఎంత సర్వర్స్ ఉన్నాయి, మీ ప్రొసీజర్ ఏంటి దీన్ని మేనేజ్ చేయడానికి అని మొత్తం మన దగ్గర చెక్ చేస్తారు వాళ్ళు. సో యూ కెన్ సర్చ్ హౌ టు స్టార్ట్. Is my screen visible? Yeah, okay. How to start own TLD. సో చాలా ప్రాసెస్ అన్నమాట, చాలా కాస్ట్లీ. మనం చాలా అయిందా? లెట్ మీ స్టాప్ అండ్ షేర్ ఇట్. ఓకే, నౌ ఇస్ దట్ ఫైన్? ఓకే, సారీ, అప్పుడప్పుడు ఇవన్నీ కామన్. ఇప్పుడు ఒక్కసారి వస్తుంది ఇలా. హౌ టు స్టార్ట్ ఓన్ టిఎల్డి. ఓకే, సో ఈ రూట్ సర్వర్స్ ని మేనేజ్ చేసేది అల్టిమేట్ గా ఐసిఏఎన్, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్ నేమ్స్ అండ్ ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వీటి ఎవరిని మనల్ని అడగరు అనమాట. ఓకే, కానీ బట్ మనం తెలుసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. జస్ట్ లైక్ ఎ స్టోరీ. సో వీళ్ళు ఒక అప్లికేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఒక కాన్ఫరెన్స్ పెడతారు వరల్డ్ వైడ్. ఏప్రిల్ 2026 లో ఉంది. మనం మన అప్లికేషన్, మన మొత్తం ఎవ్రీథింగ్ చెప్పి బడ్జెట్ అంతా మన దగ్గర మనీ ఉందని ప్రూవ్ చేసుకొని వాళ్ళకి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఓకే, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక టిఎల్డి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాట్ శివ అనే పేరు మీద ఒక టిఎల్డి బుక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు అప్రోచ్ బ్రోకర్స్ కదా. నేను నా ఓన్ గా డొమైన్స్ నేను అమ్ముకోలేను, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మార్కెటింగ్ కెపాసిటీ. పాపులర్ డొమైన్ రిజిస్టార్స్. ఓకే, సో వీళ్ళు నేను డొమైన్ స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి నా దగ్గరికి ఏం రషింగ్ గా రారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అన్పాపులర్ డొమైన్. అదే మీరు డాట్ ఏఐ ఎవరైనా స్టార్ట్ చేసింటే జస్ట్ బేస్డ్ ఆన్ డిమాండ్ వీళ్ళు వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తారు, డొమైన్ రిజిస్టర్స్, మేము కూడా మీ డొమైన్ పర్చేస్ చేస్తాం, మాకు కూడా యాక్సెస్ ఇవ్వండి. సో వీళ్ళు అప్రోచ్ అయిన తర్వాత కొత్త డొమైన్ కాబట్టి సరే మీకు కొంచెం కమిషన్ ఎక్కువ ఇస్తామని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. గోడాడీ వాళ్ళు, హోస్టింగర్ వాళ్ళు. అప్పుడు ఇఫ్ సమ్వన్ సర్చెస్ ఎస్పెషలీ డాట్ శివ అనేది వాళ్ళు చూపిస్తారు, ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అర్థమైందా? టిఎల్డి అండ్ దెన్ డొమైన్ రిజిస్టర్స్ ప్రాసెస్. జస్ట్ లైక్ మనకు బయట జరిగే జనరల్ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు రూట్ సర్వర్స్ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? టిఎల్డిస్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే మనం టిఎల్డి పర్చేస్ చేసిందే మనీ అంతా కట్టి రూట్ సర్వర్స్ దగ్గర నుంచి. ఓకే, సో ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ డిఎన్ఎస్ రిజాల్వర్ కాంపోనెంట్, ఇది డైరెక్ట్ గా రూట్ సర్వర్స్ ని కాంటాక్ట్ అవుతుంది అనమాట, దగ్గరలో ఉండే రూట్ సర్వర్స్. ఇప్పుడు డిఎన్ఎస్ రిజాల్వర్ ఇక్కడ రూట్ సర్వర్స్ ని కాంటాక్ట్ అవుతుంది. రూట్ సర్వర్స్ ఏం చేస్తుంది? ఓకే, నువ్వు joindevs.com యొక్క ఐపీ అడ్రస్ అడుగుతున్నావు, దాని ఐపీ అడ్రస్ నా దగ్గర అయితే లేదు, కానీ దాన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాను అని చెప్తుంది. సో నౌ ఇట్ విల్ గెట్ టిఎల్డి ఇన్ఫర్మేషన్. సో దాని దగ్గర టిఎల్డి ఇన్ఫర్మేషన్ ఉంది కదా రూట్ సర్వర్ దగ్గర. టిఎల్డి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో ఇప్పుడు టిఎల్డి ఇన్ఫర్మేషన్ ని ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇక టిఎల్డికి వెళ్తుంది.
సో టిఎల్డి అంటే లైక్ వరి సైన్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు వరి సైన్ ఏం చెప్తుందంటే, ఓకే యాక్చువల్లీ డొమైన్ ఓనర్ అయితే నేనే, బట్ నేను మేనేజ్ చేయట్లేదు ఆ డొమైన్ అని చెప్పేసి ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తుంది. ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ? గోడాడీ అని. సో అప్పుడు గోడాడీ దగ్గర ఈ రికార్డ్ ఉంది, మనం క్రియేట్ చేసిన ఆ రికార్డ్. అప్పుడు గోడాడీ వచ్చేసి ఈ ఐపీ అడ్రస్ ని ఇస్తుంది అనమాట. ఓకే, మనం మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఫస్ట్ బ్రౌజర్, బ్రౌజర్ నుంచి క్యాషే, ఎవ్రీవేర్ క్యాషే, తర్వాత ఓఎస్, తర్వాత క్యాషే, ఓఎస్ లో ఇన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ ఐఎస్పి డిఎన్ఎస్ రిజాల్వర్, నెక్స్ట్ అక్కడ కూడా క్యాషే. నెక్స్ట్ డిఎన్ఎస్ రిజాల్వర్ క్యాషేలో కూడా లేదు. నెక్స్ట్ రూట్ సర్వర్స్. రూట్ సర్వర్స్ ఏంటంటే మొత్తం మేనేజ్ చేస్తున్నది, టిఎల్డీస్ ని మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది రూట్ సర్వర్. ఐసిఏఎన్ లో ఒక వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకోండి రూట్ సర్వర్స్ అనేది. ఓకే, సో దాని దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఫస్ట్ స్కాన్ చేస్తున్నది మీ డొమైన్ ఏంటి, .in .gov .us .uk ఆ డొమైన్ స్కాన్ చేసి దాని టాప్ లెవెల్ డొమైన్ ఎవరు అని చెప్పేసి టిఎల్డి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఇప్పుడు టిఎల్డి దగ్గరికి వెళ్తుంది, టిఎల్డి రిక్వెస్ట్. ఇది మొత్తం అయితే ఇదే కాంటాక్ట్ చేసేది. ఐఎస్పి డిఎన్ఎస్ రిజాల్వర్ ఇస్ ద కాంపోనెంట్. ఫస్ట్ ఇది రూట్ సర్వర్ అవుతుంది, దాని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, మళ్ళీ ఈ ఐఎస్పి డిఎన్ఎస్ రిజాల్వర్ వెళ్ళి మళ్ళీ టిఎల్డిని కాంటాక్ట్ అవుతుంది. సో టిఎల్డి ఏం చెప్తుందంటే, ఓకే డొమైన్ ఓనర్ అయితే నేనే, బట్ నా డొమైన్ ని మేనేజ్ చేసే వాళ్ళు సమ్ వన్ ఎల్స్ అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఆ గోడాడీలో మీరు రికార్డ్స్ అప్డేట్ చేస్తుంటారు. సో ఇట్ విల్ నౌ ఫెచ్ ఏ రికార్డ్ ఫర్ us. ఓకే, సో రూట్ సర్వర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ICAAN, IC Internet Corporation for Assigned Names and Numbers. Okay, so they manage the TLD information. TLDs are the domain owners. They will manage the entire domain information. Okay, సరే ఇప్పుడు మన ఐబొమ్మ రవి ఇదంతా ఎలా మేనేజ్ చేసి ఉంటాడు అనుకున్నాం. సో తను బుక్ చేసిన ఈ డొమైన్ రిజిస్టర్ ఉంది కదా, ఫస్ట్ మనం డొమైన్ బుక్ చేయాలి కదా. అతను ఎక్కడ బుక్ చేశాడు? కరేబియన్ ఐలాండ్స్ లో బుక్ చేశాడు. ఓకే, సో లెట్ us ask ChatGPT where he did all these things. Okay, do you know ఐబొమ్మ రవి? In Polish for piracy of movie content. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏ వెబ్సైట్ యూస్ చేసి అతను డొమైన్ బుక్ చేశాడు. ఎందుకంటే మీరు డొమైన్ బుక్ చేసినప్పుడు గోడాడీ లాంటివి అనుకోండి, అవేంటి ఇంటర్నేషనల్ వెబ్సైట్స్. ఇక్కడ నేను బుక్ చేస్తే నా ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటుంది, డీటెయిల్ గా వెరిఫై చేస్తుంది. ఇంటర్నేషనల్ కదా, ఇవన్నీ చాలా పాపులర్.
పోలీసులు వెళ్ళి అడిగితే టక్కున వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఓకే, ఇది ఇంటర్నేషనల్ కంపెనీస్ కాబట్టి. బట్ అతను చూస్ చేసుకుంది ఏంటంటే ఒక లోకల్ కంపెనీ అనమాట. సో వేర్ ఐ బొమ్మ రవి పర్చేస్డ్ డొమైన్. మేబీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ దగ్గర ఉండకపోవచ్చు. పోర్క్ బన్ అనే ఒక వెబ్సైట్ లో తీసుకున్నాడు. సో ఇది సంథింగ్ లోకల్, ఏదో వేరే కంట్రీలో అయి ఉంటుంది. మేబీ ఆఫ్రికన్ కంపెనీ అయి ఉండొచ్చు. కంపెనీ ఇది ఓకే. పోర్క్ బన్ కంపెనీ గురించి చెక్ చేద్దాం. సో ఐసిఐఎన్ దగ్గర సర్టిఫికేషన్ కూడా తీసుకోవాలి మనం డొమైన్స్ సెల్ చేయాలి అంటే. ఓకే, యుఎస్ఏనా ఇది? ఓకే, నో ప్రాబ్లం. యుఎస్ఏ లో రిజిస్టర్ అయిన కంపెనీ, బట్ అవుట్ సైడ్ కంట్రీస్ లో లేదు, ఇండియాలో లేదు. ఇప్పుడు ఇండియాలో లేదు కాబట్టి మన పోలీస్ వెళ్ళి యుఎస్ఏ కంపెనీ దగ్గర వాళ్ళు మాకు ఈ డొమైన్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం ఇండియన్ పోలీస్ అయినంత మాత్రం వాళ్ళు ఇవ్వరుగా. సో దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంది. మీరు బయట కంట్రీస్ లో వెళ్ళినప్పుడు అప్పుడు ఏం ఎంటర్ అవుతుంది, ఒక డిపార్ట్మెంట్ ఎంటర్ అవుతుంది, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కేసు రిజిస్టర్ చేయాలి అంటే సో దానికంటే ఒక ప్రాపర్ ప్రాసెస్ ఉంది. లోకల్ పోలీస్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, వీళ్ళందరి దగ్గర కేసు రిజిస్టర్ చేయాలి. వీళ్ళందరి దగ్గర కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ ఇంటర్పోల్ పోలీస్ దగ్గర ఒక కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ వెళ్ళి యుఎస్ ఏ కంట్రీలో అయితే ఉందో యుఎస్ కోర్ట్స్ లో అక్కడ కేసు రిజిస్టర్ చేసి అక్కడ నుంచి ఆర్డర్ తీసుకొని అప్పుడు ఆ కంపెనీకి వెళ్ళాలి. ఓకే, సో ఇదంతా జనరల్ గా అయ్యే ప్రాసెస్ కాదు. సో అందుకని ఇతను తెలివిగా ఎక్కడైతే లోకల్ కంపెనీ ఉందో, ఎక్కడైతే స్ట్రిక్ట్ లీగల్ రూల్స్ ఉన్నాయో అక్కడ మాత్రం రిజిస్టర్ చేశాడు. సో రిజిస్టర్ చేసిన అతను అక్కడ డొమైన్ మేనేజ్ చేస్తాడా అంటే లేదు, ఐపీ అడ్రస్ అక్కడ మేనేజ్ చేసిండు. సో డొమైన్ రిజిస్టర్స్ ఒకరు ఉండొచ్చు, డొమైన్ రిజిస్టర్స్ ఇక్కడ పోర్క్ వన్, బట్ మీరు డొమైన్ వాళ్ళ దగ్గరే ఉంచాల్సిన అవసరం లేదు. వీ కెన్ చేంజ్ డొమైన్ అథారిటీ టు అనదర్ కంపెనీ. ఓకే, మనం డొమైన్ అథారిటీని ఇంకొక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ మనం డొమైన్ పర్చేస్ చేద్దాం. సో ఐ ప్రిఫర్ హోస్టింగర్. హోస్టింగర్ లో కొంచెం చీప్ ఉంటాయి డొమైన్స్ ఫస్ట్ టైం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మాత్రం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కి మాత్రం చాలా తక్కువ ఉంటాయి. మీరు ఒక పర్మనెంట్ డొమైన్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఐ రిఫర్ యూ గోడాడీ. లేదు నాకు జస్ట్ ఈ డెవాప్స్ ప్రాక్టీస్ కోసమే కావాలి అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ హోస్టింగర్. ఓకే, సర్వీసెస్ లో డొమైన్ నేమ్ సెర్చ్ ఇక్కడ టైప్ చేద్దాం మనకు కావాల్సిన డొమైన్. ఓకే, మీకు ఏమైనా డొమైన్ పర్సనల్ గా మీ ఇంటి పేరుతో కానీ మీ నేమ్ తో కానీ తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ గోడాడీ. హోస్టింగర్ లో సెకండ్ ఇయర్ ఛార్జెస్ టూ మచ్ ఉంటాయి. ఓకే, మనకు ప్రాక్టీస్ కే కాబట్టి లెటెస్ట్ టేక్. లేదు మీకు మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్ లో యూస్ చేసుకుంటాను అంటే గోడాడీలో తీసుకోండి. ఇనిషియల్లీ బ్యాచ్ పేరు మీద తీసుకుంటాను, DAWS88S. ఓకే, సో ₹1 చూపిస్తుంది .in తో ఫస్ట్ ఇయర్ కి. ఇక పాపులర్ అన్ని ఉన్నాయి చూడండి. .com. యూజువల్లీ మీరు ఏదైనా బిజినెస్ కోసం తీసుకోవాలి అంటే ఏ డొమైన్ తీసుకోవాలి? .com ఈస్ ఆల్వేస్ ప్రిఫర్డ్, ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్. .in అనేది ఓన్లీ ఇండియాకి సంబంధించింది అని అంటే ఒక ఒపీనియన్. మీకు ఒక కంట్రీ తెలుసా, తువాలు.
డాట్ టీవీ. ఓకే. సో డాట్ టీవీ డాట్ ఏఐ కూడా ఒక కంట్రీ రిఫర్ చేస్తుంది. ఇప్పుడు డాట్ ఇన్ అనేది 2 లెటర్ కోడ్ ఉంది కదా ప్రతి కంట్రీకి. ఎవ్రీ కంట్రీ హ్యాస్ 2 లెటర్ కోడ్ కదా. యుఎస్, యూకే, ఐఎన్, ఆస్ట్రేలియాకి ఏయు ఇట్లా. సో బై డిఫాల్ట్ ఈ టూ లెటర్ ఈ 2 లెటర్ తో ఏదైతే ఉందో డొమైన్, ఆ ఇన్కమ్ అంతా ఆ డొమైన్ ఎవరైతే ఆ టిఎల్డి ఎవరు, ఆ కంట్రీ గవర్నమెంట్. ఇప్పుడు డాట్ ఇన్ ఎవరు దీని ఓనరు? ఇండియన్ గవర్నమెంట్. సో డాట్ ఇన్ నుంచి వచ్చే డబ్బులన్నీ ఇండియన్ గవర్నమెంట్కి వెళ్తాయి, అంటే డాట్ ఇన్ ఎవరైనా బుక్ చేస్తే. డాట్ టీవీ నుంచి వచ్చే డబ్బులన్నీ తువాలు గవర్నమెంట్కి వెళ్తాయి. సో తువాలు అనే ఒక కంట్రీ యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ డాట్ టీవీ అనమాట. ఓకే, డాట్ టీవీ ఇప్పుడు పాపులారిటీ తగ్గిందేమో కానీ ఇంతకు ముందు డాట్ టీవీ అనేది చాలా అంటే చాలా పాపులర్. లైక్ నా ప్రీవియస్ కంపెనీ ఐబిఎస్ డాట్ టీవీ, లైక్ దిస్ వీఆర్ వీడియో అడ్వర్టైజింగ్ కంపెనీ. సో టీవీస్, ఎలక్ట్రానిక్ మీడియా పాపులర్ అయినప్పుడు డాట్ టీవీ అనే డొమైన్ చాలా పాపులర్. సో ప్రతి ఒక్కరు డాట్ టీవీ డొమైన్ బుక్ చేసినప్పుడల్లా ఆ డబ్బులంతా ఈ తువా గవర్నమెంట్ కి వెళ్తుంది. వాళ్ళ మేజర్ ఇన్కమ్ సోర్స్ అదే అనమాట. ఓకే, యా. సో నౌ బ్యాక్ టు అవర్ డొమైన్ రిజిస్టర్స్. మనం పర్చేస్ చేద్దాం ఒకటి. మీకు ఏది చీప్ గా ఉంటే అది చేయండి. మీకు పర్మనెంట్ గా నేను యూస్ చేసుకుంటాను లైఫ్ లాంగ్ అనుకుంటే గోడాడీలో తీసుకోండి. సో నౌ ఐల్ టేక్ దిస్ డాట్ ఇన్. డొమైన్ వన్స్ పర్చేస్ చేసిన తర్వాత రీనేమ్ చేయడం కుదరదు. 1 year తీసుకుంటున్నా. ఓ, ఫస్ట్ కి 549 చూపిస్తున్నారా? ఫస్ట్ ఏమో తక్కువ చూపిస్తారు, లాస్ట్ ఏమో 3 years తీసుకుంటే ఓ, అంత అవసరం లేదు. డాట్ ఆన్లైన్. డాట్ ఆన్లైన్ అయితే తక్కువ ఉంటాయి యూజువల్లీ. సో డాట్ ఏఐ ఎవరిదో చూద్దాం. డాట్ ఏఐ కూడా ఒక కంట్రీ ఏదో సంథింగ్. ఇప్పుడు ఆ కంట్రీకి ఇంకా భారీ మనీ. హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ డాట్ ఏఐ డొమైన్? అంగూలియా. అంగూలియా, బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ ఇన్ కరేబియన్. ఓకే. సో ఇంకా వాళ్ళైతే మనీయే మనీ. ఓకే. సో ఇక్కడ చూడండి, ఐసిఐఎన్ కి కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇప్పుడు కొత్తగా. ఇంతకు ముందు లేదు ఇది యాక్చువల్లీ. ఐసిఏఎన్ఎన్ కి వీళ్ళు పే చేయాల్సిన ఫీజు కూడా మన దగ్గర తీసుకుంటున్నారు అన్నట్లు. మీరు ఇక్కడే హోస్టింగ్ అనే కాదు, మీరు ఎక్కడైనా తీసుకోండి, మనం ఎలాగో దీంట్లో ఉంచాం డొమైన్. ఓకే. సో ఇక్కడ డాట్ ఆన్లైన్ తో తీసుకుంటే మీకు చాలా కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట. డాట్ ఆన్లైన్, డాట్ ఫన్ అట్లా. సో 1 year కి 106 రూపీస్. సో ఇట్స్ ఫైన్. ఐఎమ్ కంటిన్యూయింగ్. లాగిన్ విత్ గూగుల్ అకౌంట్. ఓకే. సో నేమ్ మొత్తం నీట్ గా ఫిల్ చేయండి. ఓకే. సో గివ్ ప్రాపర్లీ, కంటిన్యూ. యూపీఐ సెలెక్ట్ చేసుకుందాం.
Okay. UPI IDs. Mhm. యూపీఐ ఐడి ఇవ్వండి. ఇంకేం ఇన్ఫర్మేషన్ మిస్ అయింది ఇంకా? ఆన్ యూపీఐ. ఎంటర్ కొట్టండి ఇక్కడ. వెయిటింగ్ ఫర్ పేమెంట్ రిక్వెస్ట్. పేమెంట్ రిక్వెస్ట్ కోసం వెయిటింగ్. వచ్చింది. 4900 చూపిస్తుంది నాకు. ఓకే. బట్ 4900 అనేది ఒక ఆటో పే అనమాట. మీరు నెక్స్ట్ ఇయర్ కూడా మీ దగ్గర నుంచి ఆటో పే కట్ చేసుకోవడానికి 4900 చూపిస్తే మీరేం భయపడొద్దు. అది కట్ చేసేది అక్కడ చూపించిన 125 రూపీస్ మాత్రమే. ఇది ఆటో పే అంటే 4900 రూపీస్ వరకు మీ అకౌంట్ లోంచి మీ అప్రూవల్ లేకుండా ఆటోమేటిక్ గా కట్ అవుతుంది అని. సో యూ మస్ట్ యాక్సెప్ట్ దిస్ నౌ. ఐఎమ్ యాక్సెప్టింగ్. వన్స్ డొమైన్ పర్చేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ స్విచ్ ఆఫ్ ద ఆటో పే. ఓకే. సో కంప్లీట్ అయిపోయింది. 125 రూపీసే కట్ అవుతుంది. డోంట్ వరీ. లెట్స్ వెయిట్. ఇలాగ గ్రే ఫీల్డ్ చూపిస్తుంది కదా, అప్పుడు మీరు ఎంటర్ కొట్టండి. గ్రే ఫీల్డ్ మీకు పేమెంట్ ఎనేబుల్ కాదు అన్నట్లు అనిపిస్తే అక్కడ జస్ట్ ఒక ఎంటర్ ప్రెస్ చేయండి కీబోర్డ్ లో. సో ఇప్పుడు మన దగ్గర ఉండే డొమైన్స్ అన్ని ఇవి. ఓకే. సో దీనికి మీరు వెళ్ళి ఫస్ట్ ఆటో రెన్యువల్ స్టాప్ చేయాలి. ఇక్కడ ఆటో రెన్యువల్ ఆఫ్ ఆఫ్ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మీకు 5000 రూపీస్ కట్ అవుతుంది. సో ఒకసారి నాకు కట్ అయింది 5000 రూపీస్, బట్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఫినిష్ రిజిస్ట్రేషన్. సెటప్ కొట్టి ఫినిష్ రిజిస్ట్రేషన్ కొట్టండి. ఇవన్నీ ఏం తీసుకోవద్దు. ఓకే. ఇక్కడ ఆటో రెన్యువల్ ఆఫ్ చేయండి. మీ డొమైన్స్ లిస్ట్ లో మీకు ఇక్కడ ఆటో రెన్యువల్ ఆప్షన్ వస్తుంది, దాన్ని ఆఫ్ చేయండి. యూ కెన్ గెట్ ద రిమైండర్స్. సో తీసుకున్న వెంటనే ఫస్ట్ ఇది ఆఫ్ చేయండి. ఓకే. యా.
సో ఇది కదా. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ సీ దిస్ పేజ్. DNS అండ్ నేమ్ సర్వర్స్ ఇట్ సైడ్. DNS అండ్ నేమ్ సర్వర్స్. సో ఇవి వీళ్ళు బై డిఫాల్ట్ ఇచ్చిన రికార్డ్స్. ఓకే. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ చేంజ్ నేమ్ సర్వర్స్. నేను నా ఇన్ఫ్రా మొత్తాన్ని AWS లో పెడుతున్నాను. ఇన్ఫ్రా మొత్తాన్ని AWS లో పెడుతున్నాను అంటే మీనింగ్ ఏంటి? అక్కడే సర్వర్స్ క్రియేట్ చేస్తున్నాను, డేటాబేసెస్ క్రియేట్ చేస్తున్నాను, లోడ్ బ్యాలెన్సెస్ క్రియేట్ చేస్తున్నాను. ప్రతి మినిట్ కొత్త ఏమైనా జరగవచ్చు AWS లో, ఇన్ఫ్రాలో మొత్తం ఆటోమేషన్ కాబట్టి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత IP అడ్రస్లు తీసుకొచ్చి ఇక్కడ మాన్యువల్ గా అప్డేట్ చేయడం అనేది ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ కదా. ఆటోమేషన్ ని బ్రేక్ చేస్తున్నది, రైట్? నా డొమైన్ నేను ఇక్కడ మేనేజ్ చేసుకుంటే నేను వచ్చి ప్రతిసారి ఇక్కడ IP అడ్రస్లు అవన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి నా డొమైన్ కి. అది ఆటోమేషన్ లో కుదరదు. సో అందుకని నేను ఈ డొమైన్ వచ్చేసి ఇక్కడికి మారుస్తాను, AWS కి మారుస్తాను. సో AWS లో DNS వచ్చేసి Route 53, సర్వీస్ నేమ్ వచ్చేసి Route 53. దీన్ని బుక్ మార్క్ చేసుకోండి. AWS లో కూడా మీరు డొమైన్స్ పర్చేస్ చేయొచ్చు, బట్ AWS ఛార్జెస్ చాలా హ్యూజ్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్టర్ డొమైన్ రిక్వెస్ట్ అని కొడితే మీరు రిజిస్టర్ డొమైన్స్ అని క్లిక్ చేసిన తర్వాత నేను AWS ఫర్ ఎగ్జాంపుల్ 89S అని ఇచ్చాను అనుకుందాం. .online అని ఇస్తే వీళ్ళ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. $25 అంటే ఆల్మోస్ట్ $2,400. ఓకే. సో అందుకని ఇక్కడ మనం బై చేయట్లేదు. ఓకే. సో ఐ విల్ గో టు Route 53 hosted zones. క్రియేట్ హోస్టెడ్ జోన్ అంటే ఏం లేదు, ఆ డొమైనే. నేను మన డొమైన్ DAWS88s.online అనేసి. సో మీరు అక్కడ ఏదైతే బుక్ చేసి ఉంటారో అదే డొమైన్ ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే ఆ డొమైన్ నేను ఇక్కడికి అథారిటీని, నేమ్ సర్వర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. సో ఇచ్చిన తర్వాత దిస్ ఇస్ గోయింగ్ టు బి పబ్లిక్ నాట్ ప్రైవేట్. క్రియేట్ హోస్టెడ్ జోన్. హోస్టెడ్ జోన్ ఈస్ నథింగ్ బట్ డొమైన్ ఓనర్షిప్ చేంజ్ అనమాట. డొమైన్ ట్రాన్స్ఫర్ అనుకోండి, నాట్ కంప్లీట్ ట్రాన్స్ఫర్, డొమైన్ మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్. ఓకే. సో ఇక్కడ మనకు కొన్ని నేమ్ సర్వర్స్ వచ్చాయి కదా. జస్ట్ ఎ మినిట్. సారీ. ఓకే. సో ఇక్కడ NS అని ఉంది కదా, NS అనేది ఒక రికార్డ్. NS ఇస్ నథింగ్ బట్ నేమ్ సర్వర్స్. ఓకే. సో నేమ్ సర్వర్స్ యాక్చువల్లీ హూ ఈస్ మేనేజింగ్ ద డొమైన్ అనేది. ఇప్పుడు మీరు చూడండి, ప్రెసెంట్ నేమ్ సర్వర్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? Name servers handle the internet request for your domain. You can use Hostinger name servers or use custom name servers to point to other hosting provider. Okay. సో ఇప్పుడు ఈ parking.com అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? హోస్టింగర్ కి సంబంధించిన నేమ్ సర్వర్స్ ఇది.
ఇప్పుడు నేను చేంజ్ నేమ్ సర్వర్స్. నేమ్ సర్వర్స్ మీన్స్ who is managing the domain, who is responsible to provide IP address. ఓకే. సో ప్రెజెంట్ ఇది వచ్చేసి నేమ్ సర్వర్. ఈ నేమ్ సర్వర్స్ అనేవి హోస్టింగ్ కి సంబంధించిన. లేదు నాకు నీ వద్దు, ఐ విల్ చేంజ్ మై అథారిటీ అన్నప్పుడు, సరే మరి ఎవరు ఆ నేమ్ సర్వర్స్ అంటే నేను ఇక్కడ వచ్చినాయి కదా, నాకు ఇవి ఇవ్వాలి నేను. ఓకే. సో ఈ నేమ్ సర్వర్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి. ఎందుకు? ఒకటి డౌన్ అయితే ఇంకొకటి హ్యాండిల్ చేయడానికి. ఈ నేమ్ సర్వర్స్ ఎవరివి? AWS. సో వెన్ ఐ సేవ్ ఇట్, ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. నేమ్ సర్వర్స్ చేంజ్ చేశాను, బట్ నేను ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి టిఎల్డికి అప్డేట్ చేయాలిగా. టిఎల్డీకే కదా ఎవరు ఎవరు మేనేజ్ చేస్తున్నారు మీ డొమైన్ అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. రైట్. టిఎల్డీఏ కదా. సో ఇప్పుడు టిఎల్డి ఏమొస్తుంది? ఇప్పుడు AWS IT .online అప్రోచ్ అయినప్పుడు అది ఏం చెప్తుంది? ఎవరు మేనేజ్ చేసేది డొమైన్ అంటే ఇప్పుడు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? AWS ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, బికాస్ టిఎల్డి ఈజ్ హ్యావింగ్ ద నేమ్ సర్వర్స్. అక్కడ ఎవరైతే నేమ్ సర్వర్స్ ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ మనం నేమ్ సర్వర్స్ ని హోస్టింగ్ చెప్పాము, నాకు నీ నేమ్ సర్వర్స్ వద్దు, నాకు AWS నేమ్ సర్వర్స్ కావాలి అన్నప్పుడు, ఓకే నో ప్రాబ్లం అని చెప్పి మన దగ్గర ఇవి తీసుకొని ఇవి తీసుకెళ్లి ఆ టిఎల్డికి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఇన్ఫార్మ్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది, అప్ టు 24 hours మొత్తం అప్డేట్ అవ్వడానికి యూజువల్ గా. ఓకే. సో మాక్సిమం 1 hour లో అయిపోతుంది యాక్చువల్లీ, బట్ కొన్నిసార్లు అప్ టు 24 hours కూడా పడుతుంది. వాళ్ళు కూడా కొంచెం ఇంటెన్షనల్ గా డిలే చేస్తారు ఇలాంటివి. దే డోంట్ వాంట్ యువర్ డొమైన్ టు బి మేనేజ్డ్ బై అదర్ ప్రొవైడర్. ఓకే. సో అందుకనే మీరు డొమైన్ బుక్ చేసిన తర్వాత వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు, ప్రొటెక్షన్ యాడ్ చేద్దామా, మీరు మా దగ్గర వెబ్సైట్ పెట్టుకోండి, మా దగ్గరే మెయిల్స్ పెట్టుకోండి, ఎవ్రీథింగ్ అనేది వాళ్ళకి ఒక ఎక్స్ట్రా అనమాట. ఓకే. బట్ మనకు అవన్నీ అవసరం లేదు. సో వి కంప్లీట్లీ చేంజ్ అవర్ డొమైన్ టు దిస్ వన్. కొంచెం టైం పడుతుంది. ఓకే. సో ఇమాజిన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. నాకు ప్రీవియస్ బ్యాచ్ అనుకున్నాం DAWS86s.fun. ఓకే. ఇక్కడ నేను ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాను. రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ రికార్డ్ అంటే ఏంటి? హోల్డ్స్ ద IP అడ్రస్ ఆఫ్ యువర్ డొమైన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మన దగ్గర ఆల్రెడీ ఒక సర్వర్స్ క్రియేట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఈ సర్వర్ యొక్క IP అడ్రస్ తీసుకెళ్లి నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నా. TTL. వాట్ ఈస్ TTL? టైమ్ టు లివ్ అంటే హౌ మచ్ టైమ్ టు లివ్ ఇన్ క్యాషే, ఆర్ హౌ మచ్ టైమ్ టు అప్డేట్. నేను TTL తక్కువ పెట్టాను అనుకోండి, ఫ్రీక్వెంట్ అప్డేట్స్ ఉన్నాయి నాకు నా డొమైన్ కి, అంటే IP అడ్రస్లు ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతున్నాయి, ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతుంది, ఎవ్రీ 1 hour ఒకసారి చేంజ్ అవుతుంది, అప్పుడు TTL ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా? If it is keep on changing, you should give the cache time low. 1 second.
మీకు హోస్టింగ్ అట్లా 1 సెకండ్ రాదు, మినిమం 60 సెకండ్స్ వస్తుంది. సో దట్ అగైన్ స్టాప్స్ అవర్ ఆటోమేషన్. సో ఇక్కడ 1 సెకండ్ పెడుతున్నాను. 1 సెకండ్ పెట్టడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. సో ప్రతిసారి డిఎన్ఎస్ ఫుల్ 1 సెకండ్ కి ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ ఫుల్ ప్రాసెస్ రన్ అవుతుంది, రైట్? ఈ ప్రొసీజర్ ఎవ్రీ సెకండ్ కి ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది, ఈ ఫ్లో మొత్తం మళ్ళీ రన్ అవుతుందిగా. అంటే దానివల్ల కొంచెం టైం టేకింగ్ కదా ప్రాసెస్, రైట్? ప్లీజ్ ఆన్సర్ ఇన్ ద చాట్. ఇప్పుడు టీటీఎల్ నేను కానీ తక్కువ పెట్టాను అంటే ఈ ప్రాసెస్ మొత్తం మళ్ళీ ఖచ్చితంగా రన్ అవుతుంది, దానివల్ల టైం టేకింగ్. బట్ నేను తక్కువకి వెళ్తున్నా, మన సెషన్స్ లో మనకు ఫాస్ట్ గా రావాలి కాబట్టి. బట్ యూజువల్ గా ఎలా చేస్తారంటే టీటీఎల్ మేబీ అరౌండ్ ఒక 1 అవర్ అనుకో. ఒక 1 అవర్ అంటే ఎంత, లైక్ 60 × 60 3600 పెడతారు. 3600 పెట్టి అప్డేట్ చేయడానికి నెక్స్ట్ ఒక మేజర్ అప్డేట్ ఉంది, అప్పుడు ఏం చేయాలి వీళ్ళు, అట్లీస్ట్ 1 డే బిఫోర్ రెడ్యూస్ టీటీఎల్ టు 1 సెకండ్. మీరు ఎప్పుడైతే మేజర్ అప్డేట్ చేస్తున్నారో మీ అప్లికేషన్ లో రెడ్యూస్ చేయాలి టీటీఎల్ 1 డే ముందు. రెడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ 1 డే మొత్తం ఈ నెట్వర్క్ మొత్తంలో అన్ని చోట్ల అప్డేట్ అవుతుందా, బ్రౌజర్ క్యాషే 1 కి వెళ్తుంది, ఓఎస్ క్యాషే 1 కి వెళ్తుంది, ఇదంతా 1 కి వెళ్తుంది. ఈ డిఎన్ఎస్ ప్రాపగేషన్ జరగడానికి చాలా టైం పడుతుంది. ఓకే, డిఎన్ఎస్ ప్రాపగేషన్ సరిగా జరగలేదు అనుకోండి. సో లాస్ట్ డిసెంబర్ లో, ఐ మీన్ జస్ట్ 1 మంత్ బ్యాక్, మన joindevops.com లో అప్డేట్ చేశారు మేజర్ గా. నాకు వేరే థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఉన్నారు, ఆల్మోస్ట్ 4-5 డేస్ సరిగా వర్క్ అవ్వలేదు వెబ్సైట్. తర్వాత మాన్యువల్ గా ఒక వర్క్ అరౌండ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఆ సర్వర్స్ ని అప్డేట్ చేశారు, అప్డేట్ చేసినప్పుడు ఈ టీటీఎల్ తగ్గించలేదు. ఈ టీటీఎల్ తగ్గించకుండా అలానే పెట్టడం వల్ల వాళ్ళు 1 డే వరకు పెట్టారేమో, సో మొత్తం డౌన్ అయిపోయింది. సో ఇది కూడా మీరు మీ ఇంటర్వ్యూస్ లో చెప్పొచ్చు, నేను మళ్ళీ దాని గురించి డీటెయిల్ గా చెప్తాను ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. టీటీఎల్ తగ్గించకుండా మేము చేసిన ఒక మిస్టేక్ వల్ల మా అప్లికేషన్ లో ఆల్మోస్ట్ 1 డే చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చింది అని. అంటే ఇది ఒక యూస్ కేసు లో ఇంటర్వ్యూస్ లో అడుగుతారు కదా, రీసెంట్ గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా అడ్రస్ చేశారు, రూట్ కాజ్ అనాలిసిస్ ఏంటి, అదంతా. ఓకే, 1 డే ముందు 1 సెకండ్ చేసి అప్డేట్ అయిపోయిన తర్వాత వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, మళ్ళీ టేక్ టీటీఎల్ బ్యాక్ టు 3600. ఓకే, ఎందుకంటే మన ఐపీ అడ్రస్ మారినప్పుడు అక్కడ అప్డేట్ చేస్తే ఈ ఎంటైర్ నెట్వర్క్ ప్రాపగేషన్ లో ప్రతి చోట అప్డేట్ అవ్వాలి. అది నేను టీటీఎల్ తగ్గించలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఎస్పీ డిఎన్ఏ క్యాష్ దగ్గర ఓల్డ్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓల్డ్ ఐపీ అడ్రస్ ఉంటే ఏంటి, చైన్ లో అక్కడ బ్రేక్ అయిపోతుందా. మీరు లాస్ట్ టైం చూసిన ఏడబ్ల్యూఎస్ ఇష్యూ ఉంది కదా, అమెజాన్ లో ఒక ఇష్యూ వచ్చింది బికాస్ ఆఫ్ డిఎన్ఎస్ లాస్ట్ ఇయర్, మేజర్ ఇష్యూ. ఐ హోప్ సంథింగ్ ఈస్ బ్రేకింగ్ ఇన్ దిస్ చైన్. ఒక్క చోట రాంగ్ రికార్డ్ అప్డేట్ అయినా కూడా అక్కడ మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో 1 అవర్ ఇస్ ద కరెక్ట్ టైం, బట్ మీరు 1 అవర్ పెట్టినప్పుడు ఇలా చేయాలన్నమాట, కొంచెం మార్చాలి. వన్స్ అప్డేట్స్ అయిన తర్వాత దెన్ యూ కెన్ చేంజ్ బ్యాక్ టు ప్రీవియస్ వన్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఏ రికార్డ్ క్రియేట్ చేశాను కదా, ఇక్కడ చేస్తున్నాను క్రియేట్ ఏ రికార్డ్. ఇది జస్ట్ 1 సెకండ్ లో అప్డేట్ అయిపోతుంది, అంటే చైన్ లో. సో ఇప్పుడు నేను దీన్ని చెక్ చేయాలి అప్డేట్ అయిందా లేదా అనేది. సో దెర్ ఇస్ అ కమాండ్ కాల్డ్ ns lookup, నేమ్ సర్వర్ లుకప్ ఫర్ ఎగ్జాంపుల్. ns lookup
DAWS86s.fun 28.171 అప్డేట్ అయిపోయిందా? అదే నేను టీటీఎల్ ఎక్కువ పెట్టింటే చాలా టైం పట్టేది అప్డేట్ అవ్వడానికి. సో ఈ కమాండ్ ఇంపార్టెంట్. nsLookup అనే కమాండ్. nsLookup మీరు డొమైన్ నేమ్ ఇచ్చారంటే అది చెప్తుంది దానికి ఏ అడ్రస్ అనేది రిజల్యూషన్ అవుతుంది అనేది. చూడండి ఆన్సర్ ఎంతసేపట్లో వచ్చింది. ఫస్ట్ టైమే కదా ఇది నేను చేశాను ఇక్కడ. ఇప్పుడే క్రియేట్ చేశాను, ఇప్పుడే చేశాను. మిల్లీ సెకండ్స్ లో రెస్పాన్స్ వస్తుంది మనకు. సో ఇంత ఫాస్ట్ గా రెస్పాన్స్ రావడానికి దీని వెనకాల ఐసిఏఎన్ అని ఉంది, రూట్ సర్వర్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా అంత ఈజీగా ఎవరికి లైసెన్స్ ఇవ్వరు. టిఎల్డి లైసెన్స్ అండ్ డొమైన్ మేనేజ్మెంట్ లైసెన్స్ కూడా అంత ఈజీగా ఎవరికి ఇవ్వరు. ఓకే, సో ఈ రోజు మీరు ఏం చేస్తారు? ఈ డిఎన్ఎస్ చూడండి. వాట్ ఆర్ రూట్ సర్వర్స్, వాట్ ఆర్ టిఎల్డిస్, వాట్ ఆర్ డొమైన్ రిజిస్టార్స్ or domain providers, okay? What are name servers, what is a record, okay? So ఇదంతా చేయండి and then book a domain. టెంపరీ అయితే హోస్టింగర్ .online, పర్మనెంట్ అయితే GoDaddy. ఓకే, సో ఇది చేయండి ఈరోజు. రేపు ఇక మనం రికార్డ్స్ గురించి చేసి ఆ డిఎన్ఎస్ తో మనం కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నౌ యూ కెన్ అండర్స్టాండ్. ఐబొమ్మ రవి డొమైన్ ని బుక్ చేసిందేమో ఆ పోర్క్ బన్ దగ్గర, డొమైన్ ని మేనేజ్ చేసిందేమో వేరే వాళ్ళ దగ్గర. అంటే డొమైన్ అథారిటీని చేంజెస్ చేశాడు. ఇప్పుడు ఒక ఐబొమ్మ .net కి ఐపీ అడ్రస్ కావాలంటే ఆ ఐపీ అడ్రస్ వస్తుంది మన nsLookup అని కొడితే. బట్ ఆ ఐపీ అడ్రస్ సర్వర్ ఎక్కడ ఉంది? మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఇదే డొమైన్ .online డొమైన్ ని హోస్టింగర్ దగ్గర బుక్ చేశాను. ఏడబ్ల్యూఎస్ కి నేమ్ అథారిటీ పెట్టాను. ఓకే, సో నేమ్ అథారిటీ ఏడబ్ల్యూఎస్ పెట్టి ఈ ఐపీ అడ్రస్ మళ్ళీ ఏడబ్ల్యూఎస్ లో ఉంచాను. ఈ ఐపీ అడ్రస్ తీసుకెళ్లి అజూర్ లో పెడతాను సర్వర్ ని. సో అప్పుడు ముగ్గురిని ట్రాక్ చేయాలన్నమాట. డొమైన్ పర్చేస్ చేసిన దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఫేక్ ఇచ్చి ఉంటాడు. ఓకే, లోకల్ గా ఎవరో ఒకరిది ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ అడ్రస్, ఫేక్ మొబైల్ నెంబర్, ఫేక్ ఈమెయిల్ ఐడి అదంతా ఇచ్చి ఉండొచ్చు. ఓకే, సో తర్వాత ఆ డొమైన్ ఎవరి దగ్గర పర్చేస్ చేస్తానంటే మళ్ళీ అది కూడా లోకల్ క్లౌడ్ అనమాట. ఏడబ్ల్యూఎస్ లాంటి పాపులర్ క్లౌడ్స్ కాదు. ఆన్ ప్రిమైస్ సర్వర్ అయి ఉండొచ్చు, క్లౌడ్ ఫేర్ సంథింగ్, క్లౌడ్ ఫేర్ వాళ్ళ రూల్స్ చాలా రెస్ట్రిక్షన్స్. అండ్ రివర్స్ ప్రాక్సీ కూడా యూస్ చేశాడు అతను. నిన్న మనం డిస్కస్ చేసిన రివర్స్ ప్రాక్సీ. రివర్స్ ప్రాక్సీ యూస్ చేసినప్పుడు నేను ఈ nsLookup అనేది కొడితే ఇదేంటిది, ఇది యాక్చువల్ వెబ్సైట్ ఇక్కడ లేదు, ఇంకొక దగ్గర ఉంటుంది అనమాట. సో హీ మేనేజ్డ్ మల్టిపుల్ ప్లేసెస్. సో ఆ ప్లేసెస్ ఏంటి? డొమైన్ బయింగ్ ఒకరి దగ్గర, నేమ్ సర్వర్స్ ఇంకొకరి దగ్గర, యాక్చువల్ సర్వర్స్ రివర్స్ ప్రాక్సీ సర్వర్ ఒక దగ్గర, బ్యాక్ ఎండ్ సర్వర్ ఇంకొక దగ్గర. ఇవన్నీ లోకల్ కంపెనీస్ ఆర్ స్ట్రిక్ట్లీ లీగల్ కంపెనీస్. సో అతన్ని పోలీసులు ఈ ప్రాసెస్ ద్వారా పట్టుకోలేదు. సో హిస్ వైఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించింది. సో లీగల్ గా పట్టుకోవడం అయితే చాలా కష్టం, అందుకే మూవీ రూల్స్ ని పట్టుకోలేకపోతున్నారు. ఓకే, సో మూవీ రూల్స్ ఎందుకు ఇంకా పట్టుకోవట్లేదు అంటే మేబీ వాళ్ళు ఇండియన్స్ కాదు, వాళ్ళు వేరే చోట ఎక్కడో ఉన్నారు.
ఐబొమ్మ అనేది ఓన్లీ తెలుగు వాళ్ళని టార్గెట్ చేసింది కాబట్టి హెచ్డి ప్రింట్స్ తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి సో మేబీ కొంచెం ఈగో హట్ అయి ఉండొచ్చు. దాని వెనకాల ఖచ్చితంగా తెలుగు పర్సన్ ఉన్నాడు అని తెలిసింది కాబట్టి ఐబొమ్మ అనే డొమైన్ లోనే సో డెఫినెట్లీ వీ కెన్ అండర్స్టాండ్ హీఈస్ అ తెలుగు పర్సన్. బట్ మూవీ రూల్స్ అనే డొమైన్ లో దాని వెనకాల తెలుగు వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే అక్కడ తెలుగు ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, అన్ని కంటెంట్ ఉంది అక్కడ. సో దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది జస్ట్ ఒక బేసిక్ ఐడియా కూడా లేదు. సో అందుకనే మూవీ రూల్స్ పట్టుకోవడం ఇంపాసిబుల్. ఓకే. యా. సో ఐ నీడ్ టు మేక్ వన్ మోర్ ఎక్స్క్యూజ్ టుడే. సో ఈ రోజు నేను క్వశ్చన్స్ తీసుకోలేను. టైమ్ ఇస్ రన్నింగ్. డాటర్ బర్త్డే అని చెప్పాను కదా. సో ఇక రేపటి నుంచి తీసుకుంటాను. ఈ రోజు క్యూఏ సెషన్ అయితే జాయిన్ అవ్వండి. బట్ ఈ ప్రాసెస్ అంతా ఇంకొకసారి వినండి, మన రికార్డింగ్ అండ్ ఇచ్చిన టాస్క్లను ఒకసారి అర్థం చేసుకొని కంప్లీట్ ద డొమైన్ బుకింగ్ టుడే. ఓకే. సో రేపు మనం ఈ డొమైన్ ని కాన్ఫిగర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. రికార్డింగ్ వచ్చేస్తుంది, నోట్స్ కూడా పోస్ట్ చేసేసాము. థ్యాంక్ యూ సో మచ్. I'll convey your wishes to her. Bye bye. See you tomorrow. Have a nice day. Thank you all. Thank you all for your wishes. Slack అందరికి వచ్చేసాయి. స్టిల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే యూ కెన్ మెసేజ్ అవర్ నెంబర్.